ఇక ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు, ఇద్దరు అంతకు మించి పిల్లల కంటే రెండో బిడ్డ నుంచి ఒక్కొక్కరికి 25,000, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, పేరెంటింగ్కు ఒక్కో బిడ్డకు అదనంగా సెలవులు, పిల్లలు పుట్టని పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే IVF సేవలు. జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, నెలపాటు రాష్ట్రమంతా చర్చ, ఏప్రిల్ 1 నుంచి అమలు. ఇక రెండో బిడ్డ అంతకుమించి పిల్లలకు జన్మిస్తే వారికి మెరుగైన పోషకాహారం కోసం పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజీ ఇస్తాము. ప్రస్తుతం 2.50 లక్షల సార్వత్రిక ఆరోగ్య బీమా కల్పిస్తున్నాము. ఎక్కువ మంది పిల్లలు కన్నవారికి అవసరమైతే ప్రత్యేక బీమా కల్పిస్తాము. ప్రభుత్వ ఉద్యోగులు ఒకరిని మించి పిల్లల కంటే పేరెంటింగ్ కోసం మగవారికి రెండో బిడ్డకు 1 నెల, మూడో బిడ్డకు మరో నెల పాటు అదనంగా సెలవులు ఇస్తాము. ఇక రాష్ట్రంలో సంతానోత్పత్తి వయసులోనే దంపతులు సుమారు 90 లక్షల మంది ఉంటారు. వీరిలో 11.70 లక్షల మంది పిల్లలు పుట్టని వారు ఉంటారు. వారిలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF చికిత్స అందిస్తాము అంటున్నారు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు.